ఘటనా స్థలిని ఎంపీ సీఎం రమేష్తో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు. లేకమంటున్నారా ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికీ కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి 8 మంది మృతి చెందారు. ఇంకొక 2 పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా ఉంది. వాళ్ళని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారనే సమాచారం అయితే ఉంది. మిగిలిన 5 కొంత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బెటర్గా ఉండడంతో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నేను ఒకసారి సంఘటన జరిగినటువంటి ప్లేస్, ముఖ్యంగా బ్లాస్ట్ అయినటువంటి షెడ్ ఏదో ఆ షెడ్ దగ్గర ఉన్నాను. నేను ఒకసారి షెడ్ మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే షెడ్ కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఇది ఈ షెడ్ దగ్గర నేను ఉన్నటువంటి స్టార్టింగ్ ప్లేస్ ఇది. ఒకసారి చూస్తే మనం మొత్తం అంతా కూడా ఈ లెవెల్ చూసినా కూడా దాదాపుగా 1.5 ఫీట్ లోపలికి దిగిపోయింది ఇక్కడ. అంటే మనం ఈ లొకేషన్ బట్టి పరిస్థితిని అర్థం చేసుకుంటే ఈ మొత్తం బేస్మెంట్ ఉన్నటువంటి ప్లేస్కి ఇక్కడ ఉన్నటువంటిది కూడా ఇంచుమించుగా 1 నుంచి 1.5 అడుగు లోపలికైతే దిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా కొంచెం నేను లోపల వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇది వీళ్ళకి సంబంధించినటువంటి మిషనరీ. ఈ మొత్తం మిషనరీస్ అన్నీ కూడా వీటిని జాయిన్ చేసి వాటిని అంటే మందుగుండు సామాన్ని కలిపి వీటంతా కూడా వీటిల్లోనే వాళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారు. మిక్స్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఒక్కసారే బ్లాస్ట్ అయినటువంటి నేపథ్యంలో 2 మిషనరీస్ కూడా వేరు ప్లేసెస్కి వెళ్ళిపోయినాయి. వాటిని కూరుస్తూ ఉంటారు. ఇవన్నీ నా దగ్గర కనిపిస్తున్నటువంటి దానికి మందుగుడ్డు సామానం ప్రతిదీ కూడా వీటిల్లో కూరుస్తూ ఉంటారు. కూర్చి మొత్తం అంతా ఒక ప్లేస్కి చేసిన తర్వాత దాన్ని సీల్ చేస్తూ ఉంటారు. అవి ఇక్కడ చాలా వరకు ఉన్నటువంటిది అయితే ఇంకా కొంచెం ఒక విధంగా ఫైర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మొత్తం అంతా కూడా దీన్ని ఆర్పివేసిన, నేను భయపడుతూనే వెళ్ళాలి, ఎక్కడ ఏముంటుందో తెలియదు, ఫైర్కి సంబంధించినటువంటివి కాబట్టి నీళ్లు చాలా వరకు పోసి ఇదంతా తడిపేసినా కూడా ఒకసారి కెమెరా పర్సన్ అజయ్ని కొంచెం మూవ్ చేయించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి బహుశా ఇక్కడే బ్లాస్ట్ జరిగినటువంటి ప్లేస్ ఇది. ఎందుకంటే ఈ మొత్తం ఈ షెడ్లోనే మిషనరీస్ అన్నీ ఉన్నాయి. వాటిని మిక్స్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ప్లేసెస్లో ఒక్కసారిగా మిక్స్ చేసినటువంటి నేపథ్యంలో బ్లాస్ట్ అయితే ఇక్కడే సంభవించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మెటీరియల్ను ఇక్కడే కూర్చి అంటే దాంట్లోకి చిన్న ఇవన్నీ కూడా అగ్నికి కాలిపోయి మంటలకు కాలిపోయి పొడిగా అయిపోతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిని అయితే చూడొచ్చు. ఇది కేవలం ఏదో ఇక్కడ ఉన్నటువంటి మట్టిలాగానే మారిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. కాకపోతే వీటిని ఇక్కడే కూరుస్తూ మొత్తం అంతా కూడా సమానంతా ఒకే ప్లేస్లోకి వీళ్ళ చేరుస్తున్న సమయంలోనే ఇక్కడ బ్లాస్ట్ సంభవించినట్లుగా తెలుస్తుంది. మొత్తము వీళ్ళకి సంబంధించి ఈ మెషినరీకి సంబంధించినటువంటి ఇక కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి వాటికి వీల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు మొత్తం అన్నీ చెల్లాచెదురైపోయి ఉన్నటువంటి ప్లేసెస్ నుంచి వేరే ఇక్కడ ఒక్కసారి నేను నిలబడినటువంటి ప్లేస్ని కూడా చూస్తే ఇది ఎలా కనిపిస్తుందో చూసాం కదా. మొత్తం అంతా ఇది ఒక షెడ్. ఇప్పుడు అంటే పశువుల్ని ఉంచడానికి ఉన్నటువంటి షెడ్. అసలు ఇక్కడ ఒకప్పుడు ఒక షెడ్ ఉంది. ఇందులో బాణాసంచా తయారు చేసే కర్మాగారం ఇక్కడ తయారు చేస్తున్న ఆనవాళ్ళు అయితే ఒక్కటి కూడా కనిపించట్లేదు. మొత్తం అంతా ఎక్కడికక్కడ. ఇంకోటి ఈ మిషనరీకి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ ఇప్పుడు నా చేతిలో ఉంది, దీన్ని పట్టుకున్న ఇప్పటి వరకు ఫైర్ ఆఫీసర్స్ అంతా ఒక విధంగా చెప్పాలంటే ఫైర్ ఆఫీసర్స్ ఈ మొత్తాన్ని ఆర్పినా ఇంకా ఇది చాలా వేడిగా ఉంది ఇక్కడ ఉన్నటువంటిది. అంటే ఈ మంటల తీవ్రత ఎంత ఉంది అనే దానికి చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇంకా కాలుతూనే ఉంది, చాలా వేడిగా కూడా ఉంది. ఆ మంటల ఇంత దాదాపు ఆ ఫైర్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు, ఈ మంటలన్నింటినీ ఆర్పారు. చాలాసేపు మంటలను ఆర్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంచుమించుగా ఇది 1:30 సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పుడు 5 గంటల సమయం దాటింది. అంటే దాదాపుగా 5 గంటలు గడిచిన తర్వాత కూడా ఇంకా ఈ మంటల్లో కాలినటువంటి ఐరన్ ఇంకా వేడిగానే కాలుతూ ఉందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ ఆ మిషనరీకి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్, ఇవన్నీ ముక్కలు ఒకదానికి ఒకటి
ఇలా జాయిన్ చేసి ఇక్కడ నేనంటే ప్రమాద తీవ్రతను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎలా అయితే రౌండ్గా మొత్తం అంతా ఈ వీల్ ఎలా అయితే రౌండ్గా ఉందో ప్రతి వీల్ కూడా ఒకదానికి ఒకటి చేసి వీళ్ళు దాన్ని టైట్ చేసుకుంటూ బాణసంచం తయారు చేస్తారు. ఇట్లాంటి వీలే ఇది కూడా మనకు అనిపిస్తుంది కదా, సేమ్ వీల్ ఇది కూడా ఇక్కడ నిలబెడుతున్నాను నేను ఒకసారి తెలియడం కోసం. ఈ వీల్ ఎట్లయితే ఉందో దానికి సమమైనటువంటి వీలు, కాకపోతే ఇది చిన్న చిన్న ముక్కలుగా ఇదిగో ఇదొక పీసు ఇది కనిపిస్తుంది కదా, ఇది మరొక పీస్. ఇట్లాంటి పీస్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఈ పీసెస్ అయితే ఇక్కడ పడున్నటువంటిది అయితే ఉంది. ఇగో దానికి సంబంధించినటువంటిదే ఇది మరొక పీసు. ఇట్లా ముక్కలుగా మొత్తం ఈ షెడ్లో ఉన్నటువంటి అన్నీ కూడా పడిపోయినటువంటి వాటిని మనం చూడొచ్చు. ఇదంతా చాలా అంటే ఇక్కడ ఇది నార్మల్ బాక్స్ లాగా కొన్ని ఎక్స్ప్లోజివ్స్ని ఇట్లాంటి అల్యూమినియం పెట్టెల్లో చాలా భద్రపరిచి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడ అంటే పాడైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్లాస్ట్కి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఒకసారి మరొక షెడ్ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే దీనికి సంబంధించి ఈ ఫైర్ సేఫ్టీకి ఎన్ని ప్రికాషన్స్ ఉన్నాయి ఏంటి అనే దానికి ఒకసారి మనకు కనుక గమనించి చూస్తే, నేను ఇక్కడ కెమెరా పర్సన్ అజయ్ ఒకసారి ఇటు ఇలా కనుక మనం చూస్తే ఇవి కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నటువంటి ఇవన్నీ ఈ పోల్స్ లాగా కనిపిస్తున్న ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్. ఒకవేళ అగ్ని ప్రమాదం కనుక జరిగితే ఆ జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని వెంటనే నియంత్రించి పెను ప్రమాదం జరగకుండా ఏర్పాటు చేసినటువంటి, కానీ వీటి కండిషన్ ఎలా ఉందనేది తెలియదు. అటు ఫైర్ ఆఫీసర్స్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూసినా కూడా దీనికి సంబంధించి దాదాపుగా ఇవి ఒక అంటే 5 సంవత్సరాలకు ఒకసారి పర్మిషన్ వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, జిల్లా నాయకులు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ గారు, అదేవిధంగా మూడు ముత్యాల నాయుడు గారు, కర్ణ ధర్మశ్రీ, మొత్తం నాయకులందరూ కూడా ప్రస్తుతం అయితే సంఘటనా స్థలానికి అయితే వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు ఇదంతా కూడా పరిశీలన చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. సో అంటే ఈ స్థాయి అనకాపల్లి జిల్లాకి కావడం, ముఖ్యంగా ఇంత పెను ప్రమాదం 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉండడం ఒకసారి. సో ఈ లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ని పరిశీలన చేస్తున్నారు. 2 షెడ్లు మొత్తానికి కనిపిస్తున్నటువంటి 2 షెడ్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయి ఎక్కడికక్కడ ఇవన్నీ ఛిద్రం అయిపోయినటువంటి ఉన్నాయి. అంటే ఈ గోడలు, ఇల్లు మొత్తం ఇవన్నీ ఇలాగా ధ్వంస పరిస్థితి అనేది కూడా ఎంతలా ఛిద్రం అయిపోయావో దీని సంఘటన జరిగినటువంటి ప్లేస్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పటికే ఒక పక్కన ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సంఘటనా స్థలాన్ని ప్రస్తుతం అయితే వైసీపీ నాయకులు దీన్ని ఇక్కడ పర్యటన చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి అసలు ఏంటనేది ముఖ్యంగా ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం మూడు ముత్యాల నాయుడు గారు సార్, అసలు అంటే మొత్తం చూశారు కదా, ఏంటి అసలు కోల్పోయినాయి. ఇటువంటి పరిస్థితి జరగడం దురదృష్టకరము. ఎక్కడ కూడా ఇటువంటి జరగకూడదు. ప్రభుత్వము ప్రకటన చేసినటువంటి మీ ద్వారా తీసుకున్నటువంటి సాయం కన్నా ఇంకా రూపాయలు చనిపోయిన ఒక్కొక్కరికి ప్రకటించింది ప్రభుత్వం. ఇంకా దీన్ని ఏమైనా విమతాలు డిమాండ్ చేస్తున్నారా? డిమాండ్ అని అంటే ఇది హ్యూమన్తో ఆలోచించాలి. ప్రభుత్వం ఇంకా కాస్త ఆర్థికపరమైనటువంటి సహకారం వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. సో ఒక్కసారి దీనికి సంబంధించినటువంటిది నేను మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే కొంతవరకు భయానక వాతావరణం ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి ఈ జరిగినటువంటి ఈ ప్రమాదంలో కొంతవరకు ఇబ్బందే ఏర్పడిందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే జరిగినటువంటి ప్రమాదం తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 8కి అయితే చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 2 వరకు చనిపోతారని చెప్తున్నారు. ఇప్పటికే మరొక 5 సంఘటనా స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఒకసారి మరొక ఇక్కడికి నేను కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి రత్న, ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉండే యాక్సిడెంట్ పాయింట్లో ఉండేటువంటి గ్యాస్ సిలిండర్స్, వీటి ద్వారానే అగ్ని ప్రమాదం ఎంత పెద్దదానైనా సరే వీళ్ళంతా కూడా ఆర్పుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా వేలాడేసినటువంటి ఇసుక బకెట్లు, ఇవన్నీ అంటే ఎన్ని ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అవన్నీ
నిరుపయోగంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించి దాదాపుగా 8 మంది చనిపోయారు. ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలనేది ప్రతిపక్షం చేస్తున్నటువంటి డిమాండ్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.